నేను ఏం పాయింట్ చెప్పాలని ఊరికి గూగుల్ చేసేవేళ చేస్తే ద కీ ప్రిన్సిపల్స్ టు బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఐడెంటిఫై యువర్ ప్యాషన్. ఎన్సీసీ తర్వాత నిర్దిష్టంగా నా ప్యాషన్ ఏంటో నాకు తెలిసి వచ్చింది, యాక్టింగ్. అండ్ టేక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్. నాన్నన్నారు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తెలియదు, నువ్వు వెళుతున్నావు, అది రిస్క్ కదరా, మరి అక్కడ ఎవరు రాణించకపోతే ఏం చేస్తారు? నాన్న, రాణించకపోతే ICWAI ఆ కోర్సు చేరుతాను ఎగ్మూర్లో, అందులో సైమిల్టేనియస్గా చదువుతాను, టైం వేస్ట్ చేయను అంటూ పగలంతా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఈవినింగ్ అయ్యేసరికి ఈ యొక్క ICWAI ఎగ్మూర్ అని చెన్నైలో ఉండేది. ఆ ప్రాంతంలో ఆ ఇన్స్టిట్యూట్లో నైట్ కాలేజీ చదివేవాడిని. ఒక 6 months అయిన తర్వాత చాలా కష్టమైపోయేది, నైట్ నిద్ర లేకుండా, పగలేమో ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను అనుకునేది చేయలేక నెమ్మదిగా నా ఇంట్రెస్ట్ స్ట్రెంగ్తన్ అవుతుంది, నాలో బలమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది, ఖచ్చితంగా రాణించగలన్న బలంతో వేసారంటే దీన్ని తెలియకుండా నేను వదిలేశాను. అది అలాగా. సో ఆ రిస్క్ తీసుకున్నా నేను చెన్నై వెళ్ళి. సెట్ క్లియర్ అచీవబుల్ గోల్స్. ఎస్, నాకున్న టాలెంట్ డ్యాన్స్ అచీవ్ చేయగలను, నాకు టాలెంట్ ఒరిజినల్ ఫైట్స్ చేయగలను. ఎస్, ఐ కెన్ డూ దట్. పెర్ఫార్మెన్స్ ఇవ్వగలను. ఆ ఇవ్వడంలో పాటు ఒకే మాస్ 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 అంటే ఎప్పటికైనా బోరు కొడుతుంది, అలా కాదు. అంటే డిఫరెంట్ డైరెక్టర్స్ని నమ్ముకున్నాను నేను, డిఫరెంట్ కథలను నమ్ముకున్నాను. ఒక పక్క నుంచి ఖైదీ సినిమా చేస్తే, మరో పక్క నుంచి నేను మంత్రి గారి వియ్యంకునే సినిమా చేశాను. కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ ల్యాడ్, లవ్ సబ్జెక్ట్ చేశాను. రెండు కలిపి ఒక వారంలో రిలీజ్ అయింది. మీరు కావాలంటే గతంలోకి వెళ్ళి ఆ ఖైదీ రిలీజ్, నెక్స్ట్ మంత్రి గారి వియ్యంకుడు చూడండి, 1 week. రెండు, ఒకటి సూపర్ డూపర్ ఫినామినల్ హిట్, ఒకటి సూపర్ హిట్ అయింది మంత్రి గారి వియ్యంకుడు. ఆ తర్వాత శుభలేఖ, ఒక డిగ్నిటీ ఆఫ్ ల్యాబ్, మన మహానుభావుడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో సినిమా చేశాను. ఆ తర్వాత ఇదే కాదు, చిన్నపిల్లల్ని అలరించేలాగా, ఇందులో చాలామంది చిన్నప్పుడు చూస్తుంటారు, చంటి అబ్బాయి. ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి, ఆ స్లాప్స్టిక్ కామెడీ కానివ్వండి, ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు, వాళ్ళందరూ IAS ఆఫీసులో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు. అదొకటి. ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్, స్వయం కృషి కానివ్వండి, యాక్షన్ సినిమాలు కానివ్వండి, రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి, కోదండరావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి, గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి, అట్లాగా ఒకటా రెండా అలాగా మన ఇది మా బావగారు బావన అలాంటి సబ్జెక్టులు కానీ, ఒకటే ఇలా ఇంద్ర, ఇలాంటి సబ్జెక్టులు అందరూ చూస్తుంటే కనుక నాకు అనిపించింది, అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలకి వ్యాపింప చేశాను. అంతే, అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుల్లాగా వచ్చి నన్ను ప్రేమించిన లేడీసే కాదు, యంగ్స్టర్సే కాదు, పసిపిల్లలే కాదు, పెద్దవాళ్ళే కాదు, ధనికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ప్రేమించారు. కాబట్టి ఈ రోజున ఇంతమంది నేను ఆస్తిగా చేసుకున్నాను, ఇంతమంది ప్రేమ పొందే అదృష్టం భగవంతుడు కల్పించగలిగాడు. ఎందుకంటే నేను లిమిటేషన్స్ పెట్టుకోలేదు. ఆ రకంగా అది నాకు ఎంతో హెల్ప్ అయింది. అలాగా డెలివరీ, హై క్వాలిటీ వర్క్, కాన్స్టెంట్లీ మార్కెట్ అండర్స్టాండింగ్. ఎస్, ఈ రోజున ఒకటే రకమైన డ్యాన్స్లు వేస్తుంటే కనుక బోర్ కొట్టచ్చు. సో ఏం చేద్దాం, డ్యాన్స్లో కానీ ఫైట్స్లో కానీ వైవిధ్యం ఎలా తీసుకొద్దాం అనుకున్నప్పుడు, ఫారిన్ వెళ్ళినప్పుడు నా భార్యతో పిల్లలతో ఎంజాయ్ చేయడం కాకుండా అక్కడ దొరికేటువంటి వైవిధ్యమైన డ్యాన్స్ క్యాసెట్స్ తీసుకొచ్చేవాడు, VHS క్యాసెట్స్. అందులో మైకేల్ జాక్సన్ ఉండేవి. అప్పుడు ఇక్కడ ఇండియాలో VHS క్యాసెట్లు కానీ VHS ప్లేయర్స్ కానీ ఉండేవి కదా, వీడియో ప్లేయర్స్. అవి తీసుకొచ్చి ఒక ప్లేయర్ కొనుక్కొచ్చి అవి చేసుకునేవాడిని, అవి డ్యాన్స్ మాస్టర్లు చూపించేవాడిని. అదే ఈరోజు డిస్కో డ్యాన్సులు కానివ్వండి, బ్రేక్ డ్యాన్సులు కానివ్వండి, వేవ్ డ్యాన్సులు కానివ్వండి, ఇలాంటి డ్యాన్సులు రావడానికి నేను వైవిధ్యంగా ఉండాలని ఎప్పటికీ పరితపిస్తూ ఉండేవాడిని. వాళ్ళ మొనాటినీగా ఫీల్ అయ్యేలా చేసేవాడిని కాదు. అది ఫైట్స్లో కూడా అదే విధంగా ఉండేది. అండ్ దెన్ క్రిటికల్లీ ఇంపార్టెంట్ ఈజ్ అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కస్టమర్స్. సో మారుతున్నటువంటి కాలానికి అని అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్లోడ్ మార్చుకుంటూ జగదగ వీడు, అతిలోక సుందరి, అన్నయ్య అనే సినిమా, సెంటిమెంట్ సినిమా, హిట్లర్ అనే సినిమా, మాస్టర్ అనే సినిమా, రెస్పాన్సిబిలిటీ సినిమాలు, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది. అండ్ know that your product won't appeal to everyone and conduct market research
అండ్ కంటిన్యూస్లీ లెర్నింగ్. ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరూ లైక్ చేసే అందరిని అనుకోకూడదు. కొంతమంది డిస్లైక్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ డిస్లైక్ చేసేవాళ్ళని కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో, సార్ మీ సినిమాల్ని దొంగతనంగా చూసేవాళ్ళం సార్. ఇదేం కర్మయ్యా, దొంగతనం ఎందుకు, ధైర్యంగా చూడొచ్చు కదా అంటే, లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలు అంటే అవేనా అని అనేవాళ్ళు సార్. అదేంటయ్యా సినిమాలకు కూడా తేడా చూపిస్తారా? అవును సార్, అందుకని మీ సినిమాలు మీ డ్యాన్స్లు అంటే మాకు ఇష్టం సార్. అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్. ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్, మాకు ప్రైజులు వచ్చేసేవి. ఆ రకంగా అందరినీ కూడాను, ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకట్టులాగా చేయగలిగాను. అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్. ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు, టాటా వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు. అంటే నా విషయంలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ, టాలెంట్ అనేది ప్రూవ్డ్. కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్. నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆవేశపడకు, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు, నువ్వు సంయమనం పాటించాలి. అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను. లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ కోర్స్. అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు, అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవడం. అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది, నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్ళేది ఎవరంటే నా అభిమానులు. మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో, అబ్జర్వ్ చేసుకుంటారో, డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో, అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు. వాళ్ళు నా కోసం